మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమికి. అమ్మ ఏందట, మృతుడి పేరుతో పట్టాదారు పాస్బుక్ అట, అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమికి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ధరణి లోపాలతో అదే సర్వే నెంబర్లో భూ యజమానులకు తప్పని తిప్పలు. గట్కేసర్ పడమటి సాయిగూడలో ఘటన. అదే సర్వే నెంబర్లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ కుమార్తె కుటుంబం. ఆ కుటుంబం ఆ భూమిలో తనకు హక్కు ఉందంటున్న మృతుడి కుమారుడు. మాజీ మంత్రి అనుచరుల అండతోనే పట్టాదారు పాస్ పుస్తకం. బాధితుల ఆరోపణ, పోలీసులను ఆశ్రయించిన వైనం. మొత్తానికి రేవంత్ రెడ్డి కూతురి ఇరుక్కున్నది. అదే సర్వే నెంబర్లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ కుమార్తె. ఇంక ఇది స్పష్టంగా రాయలే. ఏంటిది ఇది? ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరించారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి పరిహారం కూడా ఇచ్చారు. కానీ అదే భూమికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసేశారు. అది కూడా మరణించిన వ్యక్తి పేరు ఇచ్చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలో జరిగింది. మండలంలోని పడమటి సాయిగూడలో సర్వే నంబర్ 18లో మొత్తం 15.22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 7.30 ఎకరాలు బండారి రామదాస్ పేరిట, మరో 7.31 ఎకరాల భూమి బండారి భూపతి నరసింహరావు పేరిట ఉంది. ఇందులో రామదాస్ కు చెందిన 7.30 ఎకరాల భూమిని 2010 సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అధికారులు సేకరించారు. ఇందుకు 66.3 లక్షలను 2010 అక్టోబర్ 30న రామదాస్ కు పరిహారంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇది అప్పటిది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంది. ఇది 2014లో మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే. దీన్ని ఇప్పుడు కేసీఆర్ మేడకు చుట్టడానికే చూస్తాను. ఇది కాంగ్రెస్ చేసిన పాపమే, మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చింది. కాంగ్రెస్ చేసిన పాపమే. దీంట్లో ముఖ్యమంత్రి కూతురు ఇరుక్కోవడం ఇంకా బాధాకరం. మరి ముఖ్యమంత్రి బిడ్డకు కూడా ఇక్కడ ఇదే సర్వే నెంబర్లో భూమి ఉన్నదట. మరి ఎంత భూమి ఉన్నది అనేది మాత్రం రాయలేదు తెలివిగా. ఇది ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి పత్రిక అన్నట్టు, ఒక విధంగా రేవంత్ రెడ్డి పత్రిక అన్నట్టే. మరి రేవంత్ రెడ్డికి అనుకూలమైన పత్రికలో రేవంత్ రెడ్డి బిడ్డ భూమి కూడా ఇళ్ళనే ఉన్నదంటే మరి ఇది ఎక్కడ, ఏంది, ఎట్లా అనేది కొంచెం తీయాలి. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని 100 కిలోమీటర్ల దూరంలో 1000 ఎకరాలు సేకరించాలని చెప్పిండు రేవంత్ రెడ్డి. అంటే వీళ్ళ భూములు కూడా అక్కడ ఉన్నాయి. మొత్తానికి మరి దీన్ని ఏం చేసిండ్రు? ధరణికి చుట్టిండ్రు. ఇప్పుడు ధరణి మేడకే వేసిండ్రు. ఈ ధరణి వల్ల అయిన దరిద్రం ఇది అని కేసీఆర్ నిందించడానికి వేసిండ్రు. అసలు విషయం ఏంటంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందే. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందే. ఇది అప్పుడు ఉంటేనే వీళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళీ ధరణిలో వచ్చింది. కాబట్టి ఇది కేసీఆర్ తప్పేం లేదు. ఇలా ధరణి చుట్టూ తిప్పాలని చూస్తాను కానీ కాదు, ఇది వాళ్ళ తప్పేం లేదు ఇలా.